న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో తనను చాలా మంది సంఘ్ వ్యక్తి అని పిలవడంపై నటుడు మాధవన్ స్పందించారు. తాను అలాంటి కామెంట్స్ పట్టించుకోనని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశ నాయకులకు మద్దతు ఇవ్వడం తన కనీస బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. దురంధర్ సినిమా తర్వాత తనపై వస్తున్న ఆరోపణల గురించి ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదని, అలాగే మంచి పనులు ఏ నాయకుడు చేసినా ప్రశంసిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధాని, ప్రజల నాయకులు వాళ్ళు మంచి పనులు చేస్తే మద్దతుగా నిలవడం పౌరుడిగా తన ధర్మమని అన్నారు. సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులకు వచ్చే కామెంట్లు చదువుతానని, కానీ అవి నా ఆలోచనలను, నిర్ణయాలను ప్రభావితం చేయలేవు అని నటుడు మాధవన్ చెప్పారు. ఇక దురంధర్ ఓ ప్రచార చిత్రం అంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దురంధర్ సినిమాను అలా ఎందుకు అంటున్నారో తెలియడం లేదు. దీని కథ పాకిస్తాన్ నేపథ్యంలో సాగుతూ భారత జాతీయ భద్రతకు సంబంధించిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం నేషనల్ సెక్యూరిటీ డ్రామా మాత్రమే. తెరపై పాత్రలను నిజాయితీగా చూపించడమే మా బాధ్యత. విమర్శలకు భయపడి నిజాలను మార్చడం నిజాయితీ అనిపించుకోదు. మన దేశ విజయాలను, భారత గొప్పతనాన్ని సినిమాల రూపంలో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు. దాన్ని నేరంగా చూపిస్తూ ప్రచారం అనడం సరికాదు అని మాధవన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ నటుడు విజయ్ సీఎం అయ్యాక తమిళనాడులో జరుగుతున్న మార్పుల పట్ల నటుడు ఆర్ మాధవన్ హర్షం వ్యక్తం చేశారు. తన మిత్రుడు విజయ్ రాకతో తమిళనాట మంచి మార్పు జరుగుతోందన్నారు. తమిళనాడులో అంతా మంచే జరుగుతోంది. ఇంత త్వరగా మార్పు వస్తుందనే నమ్మకం ఇప్పుడు కలిగింది. తనకు విజయ్ చాలా కాలంగా తెలుసునని, మేమిద్దరం మంచి స్నేహితులమని, కానీ ఇప్పుడు ఆయన్ను గౌరవపూర్వకంగా సీఎం విజయ్ అని పిలవాల్సిందే అని చెప్పారు. రాజకీయం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. అక్కడ తప్పు చేస్తే తిడతారు, మంచి చేసినా విమర్శిస్తారు. మనం ఏం పని చేసినా విమర్శించేందుకు ఎప్పుడూ కొందరు సిద్ధంగానే ఉంటారని మాధవన్ అన్నారు. అలాగే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఉండాలి. ప్రజలను నడిపించాలని, ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదన్నారు. ఆ విషయంలో తాను కాస్త స్వార్థపరుడునని, తన వృత్తి ద్వారా చేతనైనంతలో సమాజానికి మంచి చేసుకుంటూ వెళ్తానని వివరించారు. తనకు మొదటి నుంచి రాజకీయాలపై సరైన అవగాహన లేదన్న మాధవన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని మాత్రం తప్పకుండా గౌరవించాలని తెలుసునని చెప్పారు.